కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మామూలోడు కాదు. చూడ్డానికి సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడరా అన్నట్టు ఉంటాడు. కానీ పెద్ద మాన్షన్ ఒకటి కొనుగోలు చేశారు. దాని విలువ కూడా మన మాటలకు అందనంత పెద్ద నెంబరు. అందున ఆయన కొన్నది మామూలు ఏరియా కాదు, మామూలు ఇల్లు కాదు. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూసేద్దాం రండి. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో ధనుష్ కొత్త ఇల్లొకటి కొనుక్కున్నాడు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆయన ఇల్లు కొన్నది మామూలు ఏరియాలో కాదు, మామూలు ఇల్లు అంతకన్నా కాదు. ఏంటా స్పెషాలిటీ అనుకుంటున్నారా? ధనుష్ కొనుగోలు చేసిన కొత్త ఇంటి ఖరీదు అక్షరాల 150 కోట్లు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎనలేని సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ధనుష్ సినీ పరిశ్రమలోకొచ్చి దాదాపు 2 దశాబ్దాలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు ఇంచుమించు 50 సినిమాల్లో నటించాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి అల్లుడు కావడానికంటే ముందే హీరోగా నిలదొక్కున్నాడు. ఇంతకాలం వెనకేసిన సొమ్ముతో మంచి కాస్ట్లీ మ్యాన్షన్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్ సెలబ్రిటీలకు పోయెస్ గార్డెన్స్ లో ఇల్లు సొంతం చేసుకోవడం అంటే ఓ కల. అలనాటి తార, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నుంచి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు ఇండస్ట్రీలో పేరున్న బడాబడా సెలబ్రిటీల్లో అతి కొద్ది మందికే అక్కడ కల సాకారమైంది. అలాంటి కాస్ట్లీ ఏరియాలో, అది కూడా తలైవా రజనీకాంత్ నివాసం పక్కనే ధనుష్ ఖరీదైన మ్యాన్షన్ సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదన్నది కోలీవుడ్లో టాక్. ప్యాలెస్ లాంటి ఈ ఇంటిని కైవసం చేసుకోవడం కోసం ధనుష్ వెచ్చించిన అమౌంట్ పైన కూడా హాట్ డిస్కషన్ జరుగుతోంది. రంగుల ప్రపంచంలో బ్యాక్గ్రౌండ్తో వచ్చినంత మాత్రాన అవకాశాలు ఈజీగా వస్తాయేమో కానీ ప్రతిసారి విజయాలు అంత సులువు కాదు. ధనుష్ కూడా మొదట అలాంటి పరిస్థితినే చూశాడు. మొదట్లో అతను హీరో ఏంటని హేళన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆదాయంలో అతను అగ్ర హీరోలను కూడా డామినేట్ చేశాడు. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మిస్తూ ఉండడంతో విషయం హాట్ టాపిక్ అయింది. సినిమా అవకాశాల కోసం తాను అలా ఆ రూట్లో వెళ్తున్నప్పుడు రజనీకాంత్ మాన్షన్, జయలలిత నివాసం చూస్తూ వెళ్లేవాణ్ణని, ఏనాటికైనా ఆ ఏరియాలో అంతటి ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. పోయెస్ గార్డెన్లో ఇల్లు కట్టుకోవడం ఇంత హాట్ టాపిక్ గా మారుతుందని అనుకోలేదంటూ చెబుతున్నారు ధనుష్. ముందే తెలుసుకుని ఉంటే ఎక్కడో చిన్న అపార్ట్మెంట్ తీసుకునేవాణ్ణి, నేను ఇల్లు కొనుక్కోకూడదా, ఒకే చోట ఎప్పుడూ ఉండిపోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారాయన. తాను రజనీకాంత్కు వీరాభిమానినని, చిన్నతనంలో పోయెస్ గార్డెన్లో ఆయన ఇల్లు చూసి ఎప్పటికైనా అలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానని, హీరో అయ్యాక ఆ కల నెరవేరిందంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ధనుష్. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే 150 కోట్లు పెట్టి మ్యాన్షన్ కొనుగోలు చేశాడని తెలియడంతో ధనుష్ అభిమానులు, నెటిజన్స్ అతని రెమ్యునరేషన్ ఎంత అనే కోణంలో గూగుల్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ధనుష్ ఒక సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తాడని కోలీవుడ్ వర్గాలను ఎంక్వైరీ చేయగా సినిమా కథ నచ్చి ఒకవేళ లో బడ్జెట్ అయినట్టయితే ధనుష్ ఒక్కో సినిమాకు 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని తెలిసింది. అలా కాకుండా లావిష్ బడ్జెట్తో తెరకెక్కే సినిమా అయితే 12 కోట్ల నుంచి 115 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా హైలైట్ అయ్యేలా ఉంటుంది. వీలైనంత వరకు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే ధనుష్ కెరీర్ మొదట్నుంచి కూడా సినిమాల విషయంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. అవసరమైతే మంచి కథల కోసం రెమ్యునరేషన్ ను కూడా తగ్గిస్తుంటాడు. రెమ్యునరేషన్ చూసి ధనుష్ ఏనాడు సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. కథలు బావుండి దర్శకుడికి నిర్మాతలు దొరక్కపోతే కూడా ధనుష్ చాలా సందర్భాల్లో తన సొంత బ్యానర్లోనే సినిమాలు నిర్మిస్తూ ఉండడం ఇతని స్పెషాలిటీ.